ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఎంఎస్ కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమురుకు చెందిన ఎంఎస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. సంక్రాంతి సందర్భంగా భీమవరం వెళ్లిన ఎంఎస్ నారాయణ అస్వస్థకు గురయ్యారు. ఎంఎస్ నారాయణ మృతిపై స్పందించేందుకు హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు ఫోన్ లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆయనతో కలిసి మీరు చాలా సినిమాలో యాక్ట్ చేశారు కదా, మీ అనుబంధం ఎలాంటిది? మా అనుబంధానికి ముందు ఒక ఆత్మ మిత్రుడిని కోల్పోయానమ్మా. ఈరోజు ఆయనతో ఉండే సహవాసం ఇటువంటిదే అటువంటిది కాదు. ఆయన తెలుగు భాష పట్ల ఆయనకుండే మమకారం కానివ్వండి, ఆయన సాహిత్యపరంగా ఆయనకుండే జ్ఞానం కానివ్వండి, 10 మందికి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఎప్పుడు సెట్లో కలుసుకున్నా సరే మేము ఎక్కువగా ఈ తెలుగు భాష పట్లే మాట్లాడుకునే వాళ్ళం. అంత అభిమానం ఆయనకి తెలుగు భాష మీద. అలాగే మేము నటిస్తూ ఉండేటప్పుడు మా తప్పులను కూడా ఎత్తి చూపించడంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేసేవారు కాదు. ఈ భావం తప్పు, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పగలిగే సమర్థవంతమైనటువంటి నటుడు ఆయన. విలక్షణమైన నటన ప్రదర్శించడంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఆయన. విభిన్నమైనటువంటి పాత్రలు చేశాడు. అలాంటివి కావు. సుమారు 700 చిత్రాలకు దగ్గరగా ఆయన నటించారు అని అంటే ఇంత తక్కువ కాలంలో నిజంగా చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. నిజంగా ఆయనతో ఉండే సాంగత్యం మరువలేదమ్మా. సార్, మీరు ఆయన మృతి పట్ల మీ స్పందన ఏంటి సార్? అమ్మా, నిజంగా చెప్తున్నాను కదమ్మా, ఒక మహానటుడిని ఇవాళ తెలుగు చలనచిత్ర సీమ కోల్పోయిందని చెప్పాలి. అతను లేని లోటు ఇప్పుడు కాదమ్మా, ఇంకొక 100 సంవత్సరాలైనా మిగిలిపోతుంది, ఉండిపోతుంది అలాగే చిరస్థాయిగా. ఆయన లేని లోటు అంతటి గొప్ప నటుడు ఆయన. చేతను ఇవాళ తెలుగు కమెడియన్స్ అందరూ కూడా, హాస్య నటులు అందరూ కూడా ఇవాళ చాలా దుర్దినంగా భావించాలి. ఎందుకంటే మాలో చాలా మంది అప్పుడే మాకు దూరంగా వెళ్ళిపోయారమ్మా. అంచేత మాకు భయం వేస్తోంది ఎప్పుడు ఏం జరుగుతుందా అని. ఆయన నిజంగా మాకు చాలా స్ఫూర్తిదాయకం. అతని నటన కానివ్వండి, ఆయన మనస్తత్వం కానివ్వండి, ఆయన అభిరుచులు కానివ్వండి, అది మాకు స్ఫూర్తిదాయకం. అటువంటి స్ఫూర్తినిచ్చే మహానటుడు ఈరోజు కోల్పోయాడంటే నిజంగా తట్టుకోలేని బాధగా ఉంది. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి సర్వ విధాల భగవంతుడు ఆదుకోవాలని, మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.